బుట్లకెళ్ళి రాక చాలా రోజులైతే అవుతుందన్నమాట. మొత్తానికైతే బుట్ల కాడికి వెళ్దాం కర్ర గిర్ర అన్ని తీసుకుని వెళ్తున్నా. మొత్తానికైతే మన వాళ్ళైతే వరి అయితే కోసేస్తానికి ఎండింగ్ అయితే వచ్చేసింది అనమాట. కొన్ని కోసారు, కొన్ని ఉంచారు. ఈ కర్ర తట్టుకోవటం వెళ్ళటం మటుకు నాకైతే మామూలుగా భయం వేయట్లేదు. అట్లా పోతుందా కానీ భయంగానే ఉంటుంది. ఏడ ఎక్కడ ఉంటుందో ఏడ దొక్కుతానో అయితే భయం వేస్తుంది. ఈ ప్లేస్ లోని చూస్తుంటే ఎన్ని రోజులకో వచ్చినట్టుగా ఉంది. నాకైతే అలా అనిపిస్తుంది నా మనసు. అలాగే చాలా మంది అయితే మన ఛానల్ గురించి అడుగుతున్నారు. ఇదే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. మన వీడియోస్ అన్నిటిని మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, బాగా ఆదరిస్తున్నారు. అందరికి థ్యాంక్స్ మనస్ఫూర్తిగా. ఈ రోజు మన బుట్టలో అయితే ఏమేమి పడ్డాయో చూద్దాము. చాలా వాటికైతే బుట్టలు అయితే చాలా ఖరాబ్ అయిపోయినాయి, పగిలిపోయినాయి అనమాట. మన బుట్టల్లో చూసుకున్నట్లయితే 2 పాంప్లెట్లు అయితే పడ్డాయి. ఇగోండి చూస్తున్నారా ఎలా కొట్టుకుంటున్నాయో. అలాగే చాలా అయితే చేపలు పోయినాయి. మీకైతే చూపిస్తా ఎలా పోయినాయి అనేది. మనకైతే మీడియం సైజ్ పడ్డాయి గురకలు అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా కర్ర పొల లెగిసి, ఇదైతే పగలు కొట్టుకుని వెళ్ళిపోయినాయి అనమాట. అలాగే ఇంకో బుట్ట ఉంది కదా, అది కూడా చూద్దాం. ఈ వాగున పాములు ఎక్కువ ఉంటాయి అనమాట, దాసర పాములు. ఎక్కడ ఒడ్డునుంటాయో భయం వేస్తా ఉంది. కానీ బుట్టలు చూద్దామని చెప్పి మరి వస్తున్నా. దీంట్లో అయితే 2 పడ్డాయి. దీంట్లో 2 అంటే అయ్యే పాంప్లెట్ల పడ్డాయి. దీంట్లో కూడా దీన్ని కూడా చాలా పగల కొట్టుకుని వెళ్ళిపోయిన చేపలు అయితే. ఈ బుట్టలోంచి ఎలా పోయినాయి అయితే మీకైతే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రపుల్లు ఇరిగిపోయింది. బుట్టలు తెద్దామంటే కుదరట్లేదు, డబ్బులేం దొరకట్లేదు టయానికి. తీసుకురావాలి, ఎలాగైనా తెప్పించుకోవాలి. ఇగో ఈ అయితే ఈ బుట్టలో పడ్డ చేపలు అనమాట. ఈ కొంచెం చిన్నగానే ఉన్నాయి. వీటిని అయితే ముక్కలైతే కట్ చేసి పెట్టాను. సాయంత్రం ఫ్రై అయ్యాకంట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం.